హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మన నాలుగో స్కందం 29వ అధ్యాయంలో ఉన్నాం. బహుశా ఈరోజు మన చివరి భాగాన్ని మనం చూసుకోవచ్చు. సో మనం నిన్న క్లాస్లో నారదుల వారు చెప్పినటువంటి ఆ ఉపమాన కథ, పురంజనుడు, పురంజని, నవద్వారాల నగరం, సో వీరన్నీ వివరించిన తర్వాత తనకి పూర్తి స్థాయిలో తను ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో తనకు అర్థమైంది. తను ఏ స్థితికి చేరుకోవాలో కూడా తనకు అర్థమైంది అనమాట. సో కాబట్టి వెంటనే తను అనుకున్నట్టు తను ఏదైతే నిర్వహిస్తున్నాడో ఈ కర్మకాండ కార్యక్రమాలు, కోరికల కోసం మనం యజ్ఞాలు చేయడం అనేది, సో దాన్ని విరమించుకోవడానికి ప్రయత్నిస్తాడు అన్నమాట. సో మనం నేను చెప్పుకున్నది, సో నాలుగు వారు అంటారు మాలాంటి వాళ్ళకి అన్నీ అర్థమైనా కూడా ఆయన అర్థం చేసుకోలేము పూర్తిగా భగవంతుడిని. ఇంకా మిగతా వాళ్ళ గురించి ఏమన్నా ఏమని మనం చెప్పగలుగుతాం? ఇంకా మిగతా కార్యక్రమాలు లేదా మిగిలిన మార్గాల ద్వారా కృష్ణుడిని పొందాలనుకుంటే అది కుదిరే పని కాదు. అయితే వేదజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు కూడా ఇంకా దేవత ఆరాధనలో ఉన్నారు అని అంటే ఇంకా వాడు భగవంతుని ఏమి అర్థం చేసుకోవాలని క్లియర్గా చెప్పేసి, అంటే కోరికలు గాని ఉంటే, ఎస్పెషల్గా భౌతిక కోరికలు గాని ఉంటే కృష్ణుడిని అర్థం చేసుకోవడం అనేది వాళ్ళ తరం కాదు అని మనకి ఇక్కడ స్టేట్మెంట్ క్లియర్గా వచ్చేసింది. ఇక్కడ ఏం చేయాలన్నా సరే భగవానుడి యొక్క అనుగ్రహం కావాలి. అనుగ్రహం ఉంటేనే అన్ని రకాలటువంటి కార్యకలాపాల నుంచి బయటికి వెళ్ళి బయటపడి కేవలం భక్తితో సేవలు నిమగ్నం అవ్వగలుగుతాం. కోరికలు తీరినప్పుడు చాలా అద్భుతంగాను అందంగా ఉంటుంది. అలాగే వైదిక కార్యములు అలాంటి కర్మలు చేసినప్పుడు చాలా అవి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ అవన్నీ జీవిత లక్ష్యాలు అవి కాదు అన్నమాట. కాకపోతే మూర్ఖులంతా కూడా ఈ భగవంతుని తృప్తిపరచడానికి వివిధ భౌతిక కార్యక్రమాలు నిమగ్నం అవుతారు. సో వాటి వల్ల వాళ్ళు ఎప్పటికీ కూడా ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి లేదా శాశ్వత ఆనందం వాళ్ళు ఎప్పుడూ పొందలేరు అనమాట. సో కంపల్సరిగా మనం భగవత్పాదాలు మనం ఆశ్రయించాల్సిందే మన జీవితంగాని మంగళకరం అవ్వాలంటే. అలాగే ఆయన మన యొక్క శ్రేయోభిలాషి మరియు మన పరమాత్ముడు మనలోనే ఉంటాడు కాబట్టి ఆయన యొక్క భక్తి సేవలో ఎవరైతే నిమగ్నం అవుతారో వాళ్ళకి ఎటువంటి భయము ఉండదు. ఈ రహస్యం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జగద్గురులు అవ్వచ్చు. కృష్ణుడితో సమానంగా వాళ్ళు ఇతరులపై వాళ్ళు జాలి చూపించి వాళ్ళని బయటపడేయగలుగుతారు వాళ్ళు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వెంటనే మన ప్రాచీన పరిషత్ వచ్చి వాళ్ళ పిల్లల్ని పిలిపించాలని ప్రయత్నిస్తాడు. ఒక సేవకుడిని పంపిస్తాడు అనమాట. అతను జింక కథ చెప్తాడు, ఉపమాన కథ. జింక ఏ విధంగా ఎదురుగా ఉన్నటువంటి సింహాన్ని గ్రహించలేక, వెనకాల ఉన్న వేటగాడిని గ్రహించలేక, తన దగ్గర ఉన్నటువంటి గడ్డితో ఆ ఉద్యానంలో వచ్చే పరిమళాలతో, పూల పరిమళాలతో ఎట్లయితే ఆనందంగా ఉంటాడో అట్లాగే ఒక వ్యక్తి కూడా భార్య లేదా భర్త పిల్లలతో వాళ్ళ యొక్క ఆ, వాళ్ళ ఆ, సాంగత్యంలో నిత్యం ఆ మాటలు ఈ మాటలు అవన్నీ విని వాటికి మోహం చెంది కాలాన్ని, మరణాన్ని పూర్తిగా మర్చిపోతాడు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రాచీన పరిషత్ మరికొన్ని ప్రశ్నలు వేస్తాడు. ఆ వేసే క్రమంలో ఈ గురువులంతా కూడా ఇప్పటి వరకు నేను విన్న గురువులు ఎవరు కూడా ఈ విషయాల గురించి నాకు తెలియలేదు అంటే వాళ్ళకి ఏమీ తెలియదని నాకు అర్థమైపోయింది. కాబట్టి నేను నిన్ను గురువుగా నేను స్వీకరిస్తానంటున్నాడు. అయితే ఏ గురువుల దగ్గర నాకు వాళ్ళ సందేహాలు తీర్చలేకపోయారో అవన్నీ నాకు మీ యొక్క సాంగత్యంలో నాకు ఓ, అవన్నీ నాశనం చేయగలుగుతారు, నాశనం చేస్తారు. అయితే కానీ ఇప్పుడున్న మన పరిస్థితి చూస్తే గొప్ప గొప్ప ఋషులు కూడా భ్రాంతి గురేదానికి అవకాశం ఉంది. అంత పెద్ద మాయ మన చుట్టూ కమ్మి ఉంది అని చెప్పి తాను గ్రహించడం. అది ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాడు. మెయిన్ చాలా మంచి ప్రశ్న వేస్తాడు. గత జీవితంలో చేసిన కర్మలు ఆ శరీరం ఏ శరీరంతో ఏ ఇంద్రియాలతో మనం కర్మలు చేసామో ఆ శరీరం ఆ కర్మలే సారీ ఆ ఇంద్రియాలే నాశనం అయిపోతున్నప్పుడు
మరి ఆ శరీరంతో ఆ ఇంద్రియాలతో చేసినటువంటి కర్మలు ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, ఇవే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనేటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఎలా వీలవుతుంది శరీరమే నాశనం అయినప్పుడు? దీనికి ఏదైనా ఆధారం ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నాడు అన్న. సో దానికి నారద వారు సమాధానం ఇస్తూ, ఆత్మ సంక్రమణలో మనసు యొక్క పాత్ర ఉంది. ఆత్మ సంక్రమణ అంటే ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ఈ ప్రయాణించే ఈ ఈ దశలో మనసు మెయిన్ పాయింట్ ఉంది. మెయిన్ అదే పెద్ద పాత్ర పోషిస్తా ఉంది అన్న విషయం నారదుల వారు ఇప్పుడు మనకి వివరిస్తారు అన్నమాట. సో భౌతిక స్థూల శరీరం నాశనం అయినప్పటికీ సూక్ష్మ శరీరం ద్వారానే బలవంతంగా పనిచేస్తుంది. ఆ సూక్ష్మ శరీరంలో మనసే ప్రముఖ భాగం కాబట్టి స్థూల శరీరం నాశనం అయినప్పటికీ సూక్ష్మ శరీరం మంచి చెడు అనుభవించడానికి ఉంటుంది. ఇప్పుడు మనం ఆ, ఈ భగవద్గీత సప్తాహంలో మనం చెప్పుకున్నాం, ఆత్మకి రెండు శరీరాలు ఉంటాయి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఆత్మ, మూడు ఉన్నాయి. అంటే మనకి రెండు శరీరాలు ఉన్నాయి. స్థూల శరీరం అంటే పంచభూతాలతో ప్రకృతి ద్వారా వచ్చినటువంటి శరీరం. అది వివిధ కారణాల చేత అవన్నీ నాశనం అయిపోతాయి. కానీ లోపల ఇంకో శరీరం ఉంది, దాన్ని ఏమంటారు సూక్ష్మ శరీరం అని. ఇది మనకు కనబడదు, కానీ అది ఉందని మనకి అవగాహన బాగా ఉంది. స్థూల శరీరంతో ఏవైతే మనం చేస్తామో, ఏ కార్యమైతే చేస్తామో అవన్నీ సంస్కారాలుగా సూక్ష్మ శరీరంలో పోయి అవన్నీ కూడా ఆ, నిక్షిప్తం అవుతాయి అన్నమాట. అవన్నీ స్థూల శరీరం ద్వారా చేసిన కార్యాల్లో మనం ఏవైతే అనేక అనుభవాలు మనం పొందామో ఆ అనుభవాలన్నీ కూడా అక్కడితో అయిపోవు. అక్కడితో అనుభవించిన తర్వాత వెంటనే ఆ అనుభవం అక్కడితో నాశనం కాదు. అనుభవం వెళ్ళి మళ్ళీ స్టోర్ అవుతుంది. ఎక్కడ? సూక్ష్మ శరీరంలో. సూక్ష్మ శరీరంలో మనసు, బుద్ధి, అహంకారం ఉంది. ఈ మనసు, బుద్ధి, అహంకారంలో మనసులోకి వెళ్ళి అన్ని స్టోర్ అవుతాయి అన్నమాట. మనం ఏదైతే అనుభవించే క్రమంలో మనం సాటిస్ఫై కాలేకపోతే, తృప్తి పడలేకపోతే, తృప్తి పడనటువంటి అనేకమైనటువంటి సంస్కారాలు, వాసనలు, ఇవన్నీ కూడా మనసులోకి వెళ్ళి నిక్షిప్తం అయిపోతాయి, స్టోర్ అయిపోతాయి అక్కడికి వెళ్ళి. ఎందుకంటే సూక్ష్మ శరీరంలో మనసే ప్రముఖ భాగం. ప్రముఖ భాగం అంటే ఏంది? మనసు. కానీ ఈ స్థూల శరీరం నాశనం అయినట్టుగా సూక్ష్మ శరీరం వెంటనే నాశనం కాదు. స్థూల శరీరం కాలంలో పాటు శరీరం క్షీణిస్తుంది. క్షీణించిన తర్వాత ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోగానే ఇంకా స్థూల శరీరం పనికిరాదు. ఇంకా ప్రాణవాయువు ఎప్పుడైతే వెళ్ళిపోతుందో, అంటే ఆత్మ ఎప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందో, ఇంకా శరీరం అనేది నాశనం అయిపోతుంది. ఏందది? దాని దాన్ని పూడ్చడం, కాల్చడం, ఏదో ఒకటి చేసినా మొత్తానికి అది వెళ్ళి భూమిలో కలిసిపోతుంది, ప్రకృతిలో కలిసిపోతుంది. కానీ సూక్ష్మ శరీరం మాత్రం ఆత్మతో పాటు అలాగే అది దాంట్లో చాలా ఇంప్రెషన్స్ ఉన్నాయి. అంటే చాలా సంస్కారాలు ఉన్నాయి దాంట్లో. ఏ సంస్కారాలు ఉన్నాయి? ఎప్పటి నుంచో నేను అనుభవించినటువంటి ఎన్నో విషయాలు, పూర్తిసారి నేను తృప్తి పడినటువంటి ఎన్నో అంశాలు లోపల నిక్షిప్తమై ఉన్నాయి. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి ముఖ్యంగా మనసులో ఇవన్నీ స్టోర్ అయిపోతాయి అన్నమాట. కోరికలు, గాయాలు, ఓకేనా, అన్నీ. మనం ఒక సెకండ్ కోసం మనం చూసినా సరే, ఒక సెకండ్, ఒక 10 నిమిషాలు మనం అనుభవించినా సరే, అవన్నీ వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతున్నాయి అంటే మనసులో పోయి స్టోర్ అవుతున్నాయి. అందుకే స్థూల శరీరం నాశనం అయినప్పటికీ కూడా సూక్ష్మ శరీరంలో ఆ శరీరం మంచి చెడులు అనుభవించుకుంటూ ఉంటుంది. అది యాక్చువల్గా చెప్పాలంటే ఆత్మ కూడా, శుద్ధమైన ఆత్మకు అసలు ఎటువంటి ఫీలింగే లేదు. అసలు ఎటువంటి ఫీలింగ్ లేదు. ఏది? భౌతిక ప్రపంచం అనుభవించాలనే ఫీలింగ్ అసలేనే లేదు. అది ఎంతసేపు శుద్ధంగా ఉన్నప్పుడు, పవిత్రంగా ఉన్నప్పుడు, భగవంతుడి యొక్క సేవలో, భగవంతుడి యొక్క కార్యం నిమగ్నం అయ్యి అది ఆనందాన్ని పొందడానికి ఎప్పుడు రెడీగా ఉంటుంది. కానీ ఈ ఆత్మని అంటిపెట్టుకోవాలన్న సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి ఏవైతే సంస్కారాలు ఉన్నాయో, ఏవైతే అనుభవించాలన్న కోరికలు ఉన్నాయో, ఆ కామం ఏదైతే ఉందో, ఆ కామము ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క ఒక్కొక్క లెవెల్లో అది పరిణామం చెందుతూ ఉంది.
ఎట్లాగా? మనకి కావాల్సిన దొరకనప్పుడు అదే కామమే క్రోధమైపోతా ఉంది. అదే క్రోధమే ఆ తర్వాత మోహంలోకి వెళ్తుంది. అదే మోహం వెళ్ళినప్పుడు ఏమవుతుంది? స్మృతి భ్రమిస్తుంది. ఆ తర్వాత అది ఏ స్థాయికి వెళ్తుందంటే మన బుద్ధిని కూడా నాశనం చేసి పడేస్తుంది. అనుభవించాలన్న కోరికలు స్థూల శరీరం ద్వారా అనుభవించాం. నాలికతో, కళ్ళతో, చెవులతో వినసొంపుగా ఉంది, ఇంకా వినాలి నేను తిన్నాను, ఇంకా తినాలనుంది, రుచికరంగా ఇంకా తినాలనుంది, కళ్ళతో ఇంకా అందమైంది అనుభవించాలని ఉంది అన్నవన్నీ కూడా రెట్టింపు వేగంలో మనసులో నిక్షిప్తమై ఉన్నాయి. అవి ఏం చేస్తున్నాయి? అవి ఆత్మతో పాటే అవి కూడా ఎక్కడ దాకా ఇది వెళ్ళాలో ప్రయాణం అక్కడ దాకా అవి తీసుకెళ్తా ఉన్నాయి. అవి లాగుతున్నాయి ఇప్పుడు ఆత్మని. ఎందుకంటే దానికి మనమే బలం ఇచ్చేసాం. అంటే కోరికలు విపరీతంగా పెంచేసి ఇప్పుడు అది ఏ స్థాయికి వెళ్ళిందంటే మనల్ని లాగేసే స్థాయికి వెళ్ళిపోయాం. మనకి ఇది మంచా చెడా అనే ఆలోచన కూడా ఇవ్వలేనంత బలమైనటువంటి సంస్కారాలు మనం ఏర్పరచేసుకున్నాం మనం. అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే మనం మనకి అది తప్ప ఇంకా వేరే 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 ఆనందం లేదు అన్నట్టుగా మనం బానిస అయిపోయాం. అది అది కాకపోతే ఇక జీవితమే లేదన్నట్టుగా మనం అంత బలంగా దాంట్లో ఆ ముద్రలు మనం వేయించేసుకున్నాం మనం. అందువల్ల జీవుడికి తన స్వతంత్రం ఉందని తనకు తెలియదు ఇంకా. నాలుగు ఎట్లా లాగితే అట్లా వెళ్ళిపోతున్నాం, కళ్ళు ఎట్లా లాగితే అట్లా వెళ్ళిపోతున్నాం, చెవులు ఎట్లా లాగితే అట్లా వెళ్ళిపోతున్నాం. నేను వినేటువంటి ఎవరి గురించి నేను వింటున్నాను కదా, అది వినేది కరెక్టా కాదా అది కూడా మనం ఆలోచించట్లే. నేను చూసేది అందంగా కనబడడానికి ఏమో అందంగా ఉంది, కానీ దీని వెనకాల ప్లాన్ ఏముందో మనకేం తెలుసు? అది ఆలోచించట్లే మనం. నాలుకేమో టేస్ట్ గానే ఉంది, కానీ శరీరంలోకి పోతే ఇది నా శరీరంలో ఎట్లాంటి ఒక స్థితిని తీసుకువస్తుందో, ఎట్లాంటి గతి పట్టిస్తుందో అంతదాకా మనసు బుద్ధి ఆలోచించట్లేదు. అండ్ ఆత్మ ఎంత ఇదిగా ఉంది అంటే అహంకారానికి అతి దగ్గరగా ఉంది. ఇప్పుడు అహంకారం ఆత్మ ఒకే లెవెల్లో పనిచేస్తున్నట్టుగా ఉంటాయి. ఆత్మ అంటే నేను, అహంకారం అంటే నాలాగా నటించేటువంటి ఒక నీడది. అహంకారం అనేది దెబ్బతింటే నా మీద దెబ్బతిన్నట్టుగా మనం ఫీల్ అయిపోతున్నాం మనం. ఎవరైనా వచ్చి ఏమి నువ్వు నల్లగా ఉన్నావు అంటే నేను నల్లగా ఉండే నేను నల్లగా ఉండేది ఈ జన్మ వరకే. కానీ ఆత్మగా నేను నా గురించి నేను తెలుసుకున్న తర్వాత ఆత్మ ఎంతో శుద్ధమైంది, ఎంతో అందమైంది, ఎంతో అద్భుతమైంది అన్న విషయం నాకు తెలుసు. అంటే నేను చాలా అద్భుతమైన వ్యక్తిని. బయట అది నేను నల్లగున్నానో తెల్లగున్నానో, నేను ఆ, నా శరీరం ముడత పడిపోయిందో నాకు సంబంధం లేదు. ఎలాగైతే ఈ షర్ట్ చినిగిపోయినా కూడా నాకేం కాలేదు కదా, షర్ట్ ఏదో చినిగిపోయింది. కానీ మనం దీని మీద ఎంత వ్యామోహం పెంచుకున్నామంటే ఇది చినిగిపోతే నన్నే విలిచించేశారు, నాకే గాయపరిచేశారు, అంత ఇదిగా మనం లోపలికి కూరుకోపోయి ఉన్నాం అనమాట మనం. కాబట్టి సూక్ష్మ శరీరంలో జరిగేటువంటి పరిణామాలు అవన్నీ నాకే జరిగిపోతాయి. ఆ బాధ, కోపం అన్నీ కూడా యాక్చువల్లీ సూక్ష్మ శరీరంలో ఉన్న అహంకారం తగులుతున్నాయి అన్నీ. కానీ లేదు నేను అనుభవిస్తున్నాను అవన్నీ. అంటే నేను అనుభవిస్తుంటే ఆత్మ అనుభవించట్లే, యాక్చువల్గా ఆత్మతో అతి దగ్గరగా ఉన్న అహంకారం అనుభవిస్తా ఉంది. ఎందుకంటే ఒక్కోసారి మనకి అంటే మనం ఎంత మూర్ఖంగా నిమగ్నం అయి ఉంటామంటే ఆ, రెండు ఇన్సిడెంట్స్ మనం జస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి, మన నీడ మనతో వెంటాడుతుంది. ఉదాహరణకి అవును కదా, మన నీడ మనకు వెంటాడుతుంది. ఎవరైనా వచ్చి నిజుడు నేను ఏం చేస్తాను అని చెప్పి మన నీడని తన్నారు అనుకోండి, మన నీడని తన్నారు వాళ్ళు. కానీ మనకు ఫీలింగ్ ఏంటంటే నువ్వు నన్నేదంతావు, నువ్వు నన్ను
నిన్ను అసలు ఎక్కడ అసలు మనం టచ్ కూడా చేయలేదు వాళ్ళు. మనల్ని వాళ్ళతో తహన తాకలా, వాళ్ళు తన్నింది నీడని. ఆ నీడని తన్నప్పుడు మనకి నువ్వు నన్నేది నీడకి అసలు నొప్పి ఉంటుందా? నీడకి అసలు నొప్పి ఉండదు. అలాగే వాళ్ళు మన కులాన్ని అన్నప్పుడు, మనం ఇప్పుడు ఏదో ఒక కులంలో ప్రస్తుతానికి వచ్చున్నాం, ఏదో మన దేశాన్ని అన్నప్పుడు, లేకపోతే ఇంకోటి ఏదో మనల్ని అన్నప్పుడు, అదంతా యాక్చువల్గా ఆత్మకు అసలు టచ్చే కావట్లేదు. కానీ ఆత్మ ఇప్పుడున్న పరిస్థితిలో మనం, నేను పలానా కులాన్ని, నేను పలానా మతాన్ని, పలానా దేశాన్ని, నేను నేను నల్లగా ఉన్నాను అని అది ఓన్ చేసుకుందాం అనమాట. ఎలాగైతే వ్యక్తి కూడా ఆ నీడను ఓన్ చేసుకున్నట్టుగా. కానీ తన్నిందేమో నీడని. ఆ నీడని తన్నంత వరకు, నీడని మన కత్తితో పొడిచిన, నీడను మనకు కొరతో కొట్టిన, నాకు అసలు ఏమైనా అవుతుంది? నాకేం కాదు అసలు. "ఐ, అంటే అనుకోరా, నువ్వు కొట్టిన నీడని, నాకు అసలు ఇంతవరకు నాకు నొప్పి కూడా లేదు నాకు అసలు" అని ఎవరైతే క్లారిటీతో ఉంటారో, అంటే వాళ్ళు ఆత్మస్థితిలో ఉన్నట్టు అర్థం. ఎవరైతే దానికి రియాక్ట్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఆ నీడని తాను ఓన్ చేసుకొని, ఆ నీడ మీద కొట్టినా కూడా నన్నే కొట్టేసినంత భయము, ఆందోళన, కోపము అన్నీ వచ్చి పడేస్తాయి, ఫీలింగ్స్ అన్ని. కానీ వాళ్ళు తన్నిన దాన్ని. అలాగే ఎవరైనా మన ఫోటోని చించిన, మన ఫోటో ఉన్న అద్దాన్ని పగలగొట్టినా మనకి అంత కోపం వచ్చేస్తుంది. కొట్టింది తన్నిందంతా ఏదో గోడ మీద ఉన్న, యాక్చువల్గా నేను లేను, అది జస్ట్ ఒక పేపర్ ముక్క, అది ఒక ఫోటో, ఒకటి కాగితమే అంతే అది. కానీ అది ఎంత ఓన్ చేసుకున్నామంటే, అది నన్నేది అంటున్నారు అని అసలు మనం టచ్ కూడా చేయలేవాలి. అట్లాగే మన చుట్టూ ఉన్న ఈ బతుకు ప్రపంచం ఎంత మాయలోకి తీసుకెళ్ళింది అంటే, మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, మన సినిమా థియేటర్కి వెళ్ళిపోతే ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ మనల్ని ఇబ్బంది పెడతారు, మనం ఏడుస్తాము, మనం బాధపడతాము, కోపం పడతాము. అసలు ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్లకి నా జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? అట్లాగే నాకు భగవంతుడికి, నాకు వైకుంఠానికి యాక్చువల్ సంబంధం ఉంది. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతో నాకు ఏది శాశ్వత సంబంధం లేదు. ఎవరితో నాకు శాశ్వత సంబంధం లేదు. ఎవరితో కూడా నాకు సంబంధం లేదు అసలు. ఆఖరాకి నేను వేసుకునే, నేను ఇప్పుడు ధరించిన నా శరీరానికి, నా లోన ఉన్న బుద్ధికి, మనసుకి, నాకు అసలు సంబంధమే లేదు అసలు. కానీ మనం ఏది ఒప్పుకోలేక, భరించలేక, తట్టుకోలేక, ఏడ్చి గీపెట్టి రంపాలు వేసుకొని సూసైడ్ చేసేసుకో. ఒత్తిడంతా ఎందుకని అంటే, ఒత్తిడి అనే పాయింట్ ఎందుకు వచ్చింది అని అంటే, నేను కాని దాన్ని నేనని ఫీల్ అయ్యి దాని మొత్తం ఒత్తిడిని నేను తీసుకుంటున్నాను అనమాట. ఉదాహరణకి మనకి ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడే ఇస్తున్నాం మనకి భాగవతంలో. కళలో ఉన్నప్పుడు స్థూల శరీరం వదిలేస్తాం. కళలో ఉన్నప్పుడు మనం అసలు మర్చిపోయాం, మనం నిద్రపోతున్నదే మర్చిపోయాం, మన కళ్ళలో యాక్టివ్ అయిపోయాం ఇప్పుడు మనం. ఎలాగైతే మరణం అప్పుడు మన శరీరం వదిలేసి, మనం శరీరం వదిలి మనం వెళ్ళిపోతున్నాం కదా, అట్లా కళ్ళలో, అట్లా మనం నిద్రపోయినప్పుడు కూడా శరీరం వదిలేసి కళ్ళలోకి వెళ్ళిపోతున్నాం మనం. అంటే విషయం చెప్పడానికి కారణం ఏంటంటే, స్థూల శరీరం మరణించినా కూడా సూక్ష్మ శరీరం ఇంకా నిలబడే ఉంటుంది. స్థూల శరీరం పడుకో ఉన్నా సరే సూక్ష్మ శరీరం మాత్రం యాక్టివ్ గానే ఉంది. మనకి కల వచ్చినప్పుడు, మనం ఇప్పుడు మనం వ్యాపారస్తులం అని, మన ఉద్యోగస్తులం అని, మన ఫలానా వాళ్ళ భర్తనో, భార్యనో, లేకపోతే పిల్లలు ఉన్నారనో, పిల్లల తండ్రి ఏనో గుర్తున్నాయి మనకు అసలు. ఏం గుర్తుండదు. అంటే ఆ సమయాన్ని మనం చెప్పుకోవచ్చు, మన స్థూల శరీరం కూడా చనిపోయింది అని. ఇంకా స్థూల శరీరం మన అసలు స్థూల శరీరం పడుంది అంతే. మన అనుభవంలోకి వెళ్ళిపోయాం ఇప్పుడు. అనుభవం అంటే ఏంటి? సూక్ష్మ శరీరంలోంచి పనిచేస్తున్నాం ఇప్పుడు. ఎలాగైతే మరణం అప్పుడు కూడా శరీరం ఆడ పడుంది, కానీ మన ఎమోషన్స్ అన్ని మన స్థూల శరీరం, సూక్ష్మ శరీరంలో ఉన్నాయి కాబట్టి మనకి
యాక్చువల్గా మనం గరుడ పురాణం చదివితే మరణించిన తర్వాత కూడా మనం అక్కడే 11 రోజులు అక్కడే ఉండి మన శరీరానికి ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఉంటాం మనం. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారు, ఎవరెవరు వచ్చి ఏమేమి అక్కడ ఆ, ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్నీ మనం చూస్తాం అన్నమాట. అంటే విషయం ఏంటంటే స్థూల శరీరం పోయినప్పటికీ కూడా సూక్ష్మ శరీరంలో మన యొక్క సంస్కారాలు అన్ని దాంట్లో ఉన్నాయి. మన మన జ్ఞాపకాలు, మన కోరికలు అన్నీ ఉన్నాయి దాంట్లో. కాబట్టి సూక్ష్మ శరీరం ద్వారా మరొక శరీరంతో కార్యం చేస్తాము. ఇప్పుడు దాంట్లో ఉన్నాయి కదా, ఇంకా లోపల అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. వీటన్నిటిని ఎట్టనే నేను తీర్చుకోవాలి ఇప్పుడు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తున్నాడు, మన యొక్క ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని అర్థం చేసుకొని మళ్ళీ మనకి ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ ఇంకో శరీరం ఇస్తున్నాడు మనకి. అందుకే మరొక శరీరంతో మనం కార్యం చేయాలనుకుంటాం కాబట్టి మళ్ళీ మనకి ఇంకొక శరీరం కావాల్సి వస్తుంది. కాబట్టి సూక్ష్మ శరీరం మరొక శరీరంలో ప్రవేశించి గత జీవితపు ఫలితాలు అనుభవిస్తుంది. ఆ శరీరంలో ఉన్నప్పుడు నేను దిక్కు తెలియకుండా నేను భగవంతుడు చెప్పినటువంటి ఆ ఆజ్ఞలను నేను పాటించకుండా నాకు ఇష్టం వచ్చినట్టు అయిపోయింది. మనకి పిచ్చి పట్టిన దెయ్యం చెప్పిన ఇన్ఫ్లుయెన్స్లో మనకి చేయకూడని పనులు, చేయరాని పనులన్నీ మనం చేసి పెట్టేసాం మనం. ఆ చేసిన పనులన్నీ మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నిక్షిప్తమైనాయి, మళ్ళీ సుఖ శరీరంలోపై నిక్షిప్తమైనాయి. ఇప్పుడు ఆ శరీరం పోయింది కానీ కోరికలు అలాగే మిగిలిపోయినాయి. అందుకని మనం ఈ జన్మకు వచ్చిన తర్వాత మనకి కొన్ని కాయగూరలు మనకి ఇష్టము, కొన్ని పండ్లు మనకి ఇష్టము, కొంత మాంసం మనకి ఇష్టము, కొన్ని రకాల కలర్లైన డ్రెస్సులు నాకు ఇష్టము, కొన్ని రకాల డిజైన్స్ నాకు ఇష్టము. ఈ డిజైన్స్, ఈ కలర్లు, లేదా ఈ రుచులు, లేకపోతే ఇవైతే నాకు చాలా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి, ఆనందంగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు స్పెసిఫిక్గా, నాకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఈ టేస్ట్లని నాకు ఎలా వచ్చాయి? గత జన్మపులో నేను నిక్షిప్తం చేసుకున్నటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్నవన్నీ ఇప్పుడు మళ్ళీ ఈ శరీరంతో నేను అనుభవించాలని ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ నేను. కాబట్టి గత శరీరంలో నేను చేసినటువంటి ఏవైతే నేను కార్యాలు చేశానో వాటికి ప్రతిఫలమే సూక్ష్మ శరీరంలో అవన్నీ నిక్షిప్తమైనవి. ఆ సూక్ష్మ శరీరం మళ్ళీ ఇంకో శరీరం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం దాని ద్వారా అనుభవించాలనుకుంటున్నాం. అందుకే స్థూల శరీరం నాశనమైనా కూడా కర్మలు మాత్రం మళ్ళీ వెంటాడతాయి మనల్ని. ఎందుకంటే ఆ శరీరంతో మనం భర్తతో ఏం చేసాము, భార్యతో ఏం చేసాము, సమూహంతో ఏం చేసాము, వివిధ వ్యక్తులతో మనం ఏం చేసామో వాళ్ళే మళ్ళీ ఈ జన్మలో వేరే వేరే పొజిషన్ తీసుకొని వాళ్ళు మనకు రావాల్సిన కర్మ వాళ్ళు మళ్ళీ మనకు వస్తుంటాయి మనకి. ఓకేనా? దాంట్లో మనకి ఎటువంటి సందేహం ఉండడానికి లేదు. మీరు కావాలంటే 15వ అధ్యాయంలో మీకు ఈ క్లాస్ అయిన తర్వాత 15వ అధ్యాయంలో మీరు 12, 13 శ్లోకాల నుంచి 16, 17 శ్లోకాల దాకా చూడండి. ఇదే విషయాన్ని కృష్ణుడు చెప్తున్నాడు అక్కడ. మీకు వేరే శరీరం, జీవుడు జ్ఞాని అయిన వాడు మాత్రమే ఒక జీవుడు ఒక శరీరం నుంచి ఎలా శరీరానికి వెళ్తున్నాడో చూడగలుగుతాడు. అలాగే సో అండ్ సో తనకి శరీరం వచ్చిన తర్వాత ఆయా ఇంద్రియాలు అతనికి వచ్చేస్తాయి. ఇప్పుడున్న మన ఇంద్రియాలు మనకు సరిపోవు ఈ కోరికలు తెచ్చుకోవడానికి. అందుకనే మనకి వేరే శరీరంలో మనం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సూక్ష్మ శరీరాన్ని బట్టే ఇంద్రియాలు తయారవుతాయి. ఆ ఇంద్రియాలు తయారైన దాన్ని బట్టే ఆ శరీరంలో మనం అనుభవించగలుగుతాం మనం. అఫ్ కోర్స్ భగవద్గీత 700 శ్లోకాలే కాబట్టి మనకి సింపుల్గా తెలిసాడు కృష్ణుడు. కానీ దాని యొక్క వివరణ మనకి ఇట్లాంటి ఒక ఘట్టాల్లో మనకు తెలుస్తాయి అన్నమాట. ఇప్పుడు ప్రాచీన భాషలో ప్రశ్న వేశాడు మనకి. ఇప్పుడు కరెక్ట్గా ఆ 15వ అధ్యాయంలో మనం ఏదైతే మనం 3-4 శ్లోకాల్లో మన కృష్ణుడు చెప్పినప్పుడు మనకు అర్థం కాలేదో ఆ విషయాలు ఇప్పుడు ఈ ఘట్టంలో మనకు అర్థమవుతుంది. మన మనసులో ఉన్న భావాలను బట్టే మన యొక్క బాహ్యమైనటువంటి శరీరం యొక్క ఆకృతి మనకు వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే
మనం ఒక వెకేషన్ మనం ప్లాన్ చేసుకున్నాం. ఓకే, మనకి సెలవులు వచ్చాయి, ఎక్కడికో మనం వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం ఆ వెకేషన్ గడపడానికి. ఉదాహరణకి మనకి నేను కాశ్మీర్కి వెళ్ళాలనుకున్నాను అని మన మనసులో కోరిక వచ్చింది. ద కాశ్మీర్ అని మనకి అనిపించినప్పుడు వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే అక్కడ చలికాలం, మంచు ఎక్కువ కురుస్తుంది అని అనగానే మనకి నెక్స్ట్ థాట్ ఏంటి, మన ఆలోచనలో నెక్స్ట్ ఏంటంటే అంటే మనకి ఈ బట్టలు సరిపోవు, అక్కడ వాతావరణం తగినట్టుగా లోపల ఉన్న సూక్ష్మ శరీరంలో మనకు ఆల్రెడీ కోరిక వచ్చింది, సూక్ష్మ శరీరం నుంచి మనకు కోరిక వచ్చింది. కోరిక రాగానే మనకి నెక్స్ట్ బుద్ధి పని చేస్తుంది. అక్కడ ఏమేమి మనకు దొరుకుతాయి, అక్కడ అక్కడ వాతావరణం ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ మనం ఉండాలి అంటే అక్కడ మనం ఏమేమి వాటిని మనం ఏర్పాట్లు చేసుకోవాలి అన్నప్పుడు నేను ఎక్కడైతే మనం ఇక్కడ మన నెల్లూరులోనో లేకపోతే ఇక్కడ గూడూరులోనో ఇక్కడ ఉన్నాం మనం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. నా మనసులో కోరిక ఉంది కాబట్టి కోరిక తగినట్టుగా నేనేం చేస్తున్నాను, అక్కడ కావాల్సిన బట్టలన్నీ తెచ్చేసుకుంటున్నాను నేను. అంటే ఉలన్ క్లోత్స్ అన్ని తెచ్చుకున్నాను. అక్కడ కావాల్సిన వాటికి హీటర్లు తెచ్చిపెట్టుకున్నాను, ఏవేవో తెచ్చిపెట్టుకున్నాను. వన్స్ నేను అన్ని తెచ్చుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు ఈ డ్రెస్ పక్కన వెళ్ళేసి ఆ డ్రెస్ వేసుకుంటున్నాను నేను. ఆ డ్రెస్ వేసుకోవడానికి కారణం ఏంటి, నా మనసులో ఉన్న కోరికలు. ఆ డ్రెస్ రాగానే అక్కడున్న వాతావరణం తగినట్టుగా నేను నేను అక్కడ అనుభవించడానికి ప్రయత్నిస్తాను నేను ఇంకా అక్కడ. అదే విధంగానే మన కోరికల యొక్క కారణంగా సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మనసులో ఉన్న కోరికల కారణంగానే మనం ఈ శరీరాన్ని వదిలి అది అనుభవించడానికి మనం ఇంకో శరీరంలోకి వెళ్తున్నాము. ఆ శరీరంలో ఆయా ఇంద్రియాలను బట్టి ఆ యొక్క జీవితంలో అలా అనుభవించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం. స్వశరీరం అని అనుకోవడం వలన జీవుడు ఆ భావంలో కార్యాలను నిర్వహిస్తాడు. ఆ కార్యంలో ఫలితాలు సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ఆ భౌతిక ఉనికిలో నిర్వహించిన కార్యం మరొక శరీరంలో జన్మ తీసుకుంటాడు. ఇదే ఇప్పుడు మనం చెప్పింది. ఆ రోజు స్థూల శరీరమే మనం అని అనుకొని ఎన్నో కార్యాలు నిర్వహించాం మనం. మనకు బాగా డబ్బులు ఉంది అనుకోండి, పోయిన జన్మలో ఆ డబ్బుతో చేయకూడని పనులన్నీ ఆ డబ్బుతోనే చేసి పడేస్తాం. దాని ఫలితాలన్నీ ఎక్కడున్నాయి, సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. ఆ సూక్ష్మ శరీరం ఇప్పుడు ఏం చేసింది, మళ్ళీ వచ్చి ఇంకొక శరీరం తీసుకునింది. ఆ భౌతిక ఉనికిలో నిర్వహించిన కార్యం మరొక శరీరంలో జన్మ తీసుకుంటుంది. ఇంకో జన్మ రాగానే ఏదైతే అక్కడ నేను చేయలేకపోయానో, అనుభవించలేకపోయానో, వాటి వల్ల మంచో చెడో అన్ని నేను ఇంకో శరీరంలో ఇప్పుడు అనుభవించాను. అదే మరో జన్మకు తీసుకోవడానికి కారణం. అంటే మనసులో ఉన్న భావాలే కారణం. ఇప్పుడు మనసు అనేది కానీ లేకుండా అనుకోండి, ఆ శరీరం చేసిన పనులు అక్కడితో అయిపోయి ఉంటాయి. అవన్నీ అక్కడితోనే శరీరం నాశనం అవ్వగానే అక్కడితో అన్ని నాశనం అయిపోతాయి. కానీ లోపల సూక్ష్మ శరీరం ఒకటి ఉంది. చేసినవన్నీ సూక్ష్మ శరీరంలోపై నిక్షిప్తం అవుతాయి. ఆ నిక్షిప్తం అయినటువంటి సూక్ష్మ శరీరమే ఇంకో శరీరానికి కారణం అవుతుంది అన్న విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది, మనం భగవద్గీత భాగవతం ఆచార్యులు లేదా గురువుల యొక్క వాళ్ళ యొక్క సాంగత్యంలో మనకి ఇవన్నీ తెలుస్తాయి. మనకి మనిషి జన్మ వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత మందే. అది మనకి చెప్పాల్సిన విషయాలు ఎవరు చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి మనకి. ఆ తల్లిదండ్రులు మనకి నేర్పించాలి ఇవన్నీ. తల్లిదండ్రులు మనకు తెలియని విషయాలు ఈ ఈ ఈ ఈ మోడర్న్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ దేనికి పనికిరాని ఎడ్యుకేషన్లో రానివన్నీ కూడా అసలు మన జీవితంలో మనం ఏమేమి కష్టాలు అనుభవిస్తున్నాం, నష్టాలు అనుభవిస్తున్నాం, ఏ విధంగా ఇబ్బందులు ఎన్ని పడుతున్నాం, ఇబ్బంది పడకుండా మనం ఎట్లా బయటపడాలన్నది మెయిన్ మన ప్రైమ్ డ్యూటీ. మనం ఫస్ట్ రాగానే అది మనకు నేర్పించాలి, మనం నేర్చుకోవాలి అది. లేకపోతే ఏం చేస్తున్నాం, ఆ మత్తులో
ఆ దెయ్యం పట్టిన ఆ స్థితిలో ఇంకేం పిచ్చి పిచ్చి కార్యక్రమాలు మనం చేస్తున్నాం, మనకు కనీసం స్పృహ కూడా ఉండదు మనకి. అలా చేసేసాం మనం. ఆ మత్తులో, ఆ మాయలో, ఆ ఆ దెయ్యం యొక్క ప్రభావంలో. ఇక్కడ ముఖ్యంగా దెయ్యం ఎవరంటే మనసు ఇక్కడ. అలాగే 10 ఇంద్రియాల ద్వారా చేసిన కార్యములు ఒకరి చిత్తం తెలియజేస్తుంది, గత జన్మ స్థితిని తెలియజేస్తుంది. ఒకసారి మనమే చెప్తున్నాం, అంటే కొంచెం అవగాహన వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు ఈరోజు నువ్వు మాంసం ఇలా తింటున్నావు అంటే గత జన్మలో నువ్వు ఆ, ఏదో నువ్వు ఒక పులిలో సింహం అయి ఉంటావురా నువ్వు. ఒక్కోసారి మనం కొన్ని పిచ్చి పిచ్చి పనులు చేసినాడు, ఖచ్చితంగా గత జన్మలో నువ్వు కోతి అయి ఉంటావు నువ్వు అంటాం కదా. అంటే గత జన్మ, అంటే ఈ జన్మను బట్టి కూడా మన గత జన్మ ఒక అవగాహన రావచ్చు మనకి, ఇతను ఎటువంటి సూక్ష్మ శరీరంతో ఇతను ఈ పనులు చేసుకుంటాడు అని. అట్లా గత జన్మ మనకి అర్థం చేసుకోవడం మనకు కుదురుతుంది మనకి. అంటే మనస్సు గత జన్మ నుంచి వచ్చిన మనసే ఈ జన్మ కారణం అవుతుంది. అది ఈ జన్మ గత జన్మకి వల్ల ఈ జన్మ వచ్చింది అంటే రెండు దగ్గరలో మనం చూస్తే సూక్ష్మ శరీరంలో ఉన్న మనసు ప్రముఖ భాగం పోషిస్తా ఉంది. ఇప్పుడు మనం ఎందుకు హరినామం చేయమంటున్నాం, ఇప్పుడు ఎందుకు మనం పదే మనం వచ్చేసి కృష్ణుడు సంబంధ విషయంలో మనం ఉన్నామని చెప్పి ఎందుకు సేవల్లోకి రమ్మంటున్నాం, ఎందుకు భక్తుల సాంగత్యంలో ఎవరైతే సీరియస్గా ఉంటారో భక్తి చేయడంలో ఎందుకుంటామన్నా అంటే ఇప్పుడు ఆ మనసులో ఉన్నటువంటి ఆ గత పిచ్చి కోరికలు, పిచ్చి అనుభవాలు, ఆ సంస్కారాల నుంచి వాటిని కడిగేయాలి ఇప్పుడు. అంటే ఏం చేయాలా, ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో ఆల్రెడీ మురికి నీళ్ళు ఉన్నాయి, గత వాసనలు అన్నీ ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు మనం ఏం చేయాలా, మళ్ళీ మంచినీళ్ళు పోసుకుంటూ రావాలి దానిపైన. మంచినీళ్ళు పోస్తూ 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 ఉంటే ఈ నీళ్లు ఆ గ్లాసులో పెరిగి 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 అదంతా నీళ్లు బయటకు వచ్చేస్తూ బయటకు వెళ్తూ 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 ఉంటే అప్పుడు ఈ మంచినీళ్ళు వచ్చి అక్కడ చేరగానే ఇప్పుడు స్వచ్ఛమైన నీళ్లు కనబడతాయి. అట్లా మన భక్తుల సాంగత్యంలో నిరంతరం మనం కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటే, కృష్ణ సంబంధ కార్యక్రమాల్లో ఉంటే ఇదే ఇంద్రియాలతో ఈ భౌతికమైనటువంటి ఈ స్థూల శరీరంతో మనం చేసే కార్యాలు, ఈ ఇంద్రియాలతో మనం చేసే కార్యాలు ఇవన్నీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాయి, మళ్ళీ మనసులోకి వెళ్తున్నాయి మళ్ళీ. ఇప్పుడు మనసులోకి వెళ్ళినప్పుడు ఏమవుతున్నాయి, నెక్స్ట్ జన్మ అలాంటి ఒక వాతావరణం మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ భక్తుల కుటుంబంలోనో భక్తుల సాంగత్యం దొరికేటువంటి వాతావరణం మళ్ళీ మనం పోయి పుడతాం మనం. అది పరిపూర్ణం కాకపోతే, అంటే మనం భగవంతుడు పూర్తిగా మనల్ని ఎన్ని నుంచి బయటపడేయలేకపోతే, అది మనం మరణ సమయంలో మనం కృష్ణుని గుర్తుపెట్టుకోలేకపోతే. మరి మరణ సమయంలో కృష్ణ గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు మనం సీరియస్గా భక్తిని, ఈ విధి విధానాన్ని, ఈ మార్గాన్ని మనం గట్టిగా ఫాలో అవ్వాలి కదా. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి మళ్ళీ మనం ఆ ప్రభుజీ ఇట్ట, ఈ మాతాజీ ఇట్ట, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అంటే అంటే అర్థం ఏంటి, ఊరికనే మనం బయట ట్యాగ్ మాత్రం వేసుకున్నాం భక్తిలో ఉన్నామని, కానీ లోపల మాత్రం మళ్ళీ గత సూక్ష్మ శరీరంలో చేసే అదే పనులే మళ్ళీ మనం చేస్తాం. అలాంటప్పుడు మనం ఎట్లా బయటపడతాం ఇక్కడ నుంచి, బయటపడే ప్రసక్తే లేదు. అందుకే మనం ఎన్నోసార్లు అనుకున్నాం, ఒకవేళ ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నా సరే దయచేసి మనం వినొద్దు, వాటిని గురించి మనం పట్టించుకోవద్దు. మన పని మనం ఇప్పుడు మనం ఏం చేయాలో వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ ప్రపంచంలో ఎవరైనా వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ స్వతంత్రం, వాళ్ళ భక్తిని సీరియస్గా తీసుకోవాలనుకుంటున్నారా, దాన్ని అది ఒక టైం పాస్ లాగా తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే నటిస్తున్నారా మనకు తెలియదు అయ్యంతా. కానీ మన భక్తిని మనం కాపాడుకోవాలి. అది ఇస్కాన్లో ఉన్నా ఇస్కాన్లో లేకపోయినా ఎప్పుడైనా సరే, అంటే మన సూక్ష్మ శరీరాన్ని బట్టే మనకి నెక్స్ట్ జన్మ వస్తుంది. అలాంటప్పుడు ఆ సూక్ష్మ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే కదా. అంటే సూక్ష్మ శరీరం ఎలా తయారైంది, మనం చూసే చూపులు, ఎవరి మీద చూస్తున్నాము, ఏది వింటున్నాము, ఏది టేస్ట్ చేస్తున్నాము, ఇవన్నీ మన కంట్రోల్లో ఉన్నాయి కదా. ఎస్, గత జన్మపు వాసన మనం పుష్ చేస్తుంటాయి, ఇది వద్దు, నీకు బాగుండదు, నీకు నచ్చదు, ఇది నాకు నచ్చదు. కానీ కృష్ణుడు ఏదైతే చెప్పి అది చేస్తేనే మనకి సూక్ష్మ శరీరం కృష్ణుడి గురించి ఆలోచిస్తుంది. అందుకే కృష్ణుడు అంటాడు, నేను చెప్పిన ఆదేశాలు నువ్వు పాటించు, నీకు అన్ని మంచి జరుగుతుంది, నువ్వు ఇక్కడి నుంచి పూర్తిగా నువ్వు బయటపడిపోతావు. గత సూక్ష్మ శరీర వాసనల వల్ల, ఇలా భక్తిలో ఉన్న చాలా అంశాలు మనకు నచ్చవు మనకి.
కానీ మనం ఏం చేయాలా? నచ్చకపోయినా నాకు ఇది కావాలి అని మనం బలవంతంగా దాని మీద పోరాడాలి. మనకు నచ్చదు, ఉదయం మంగళాదికి రావడం మనకు నచ్చదు, కానీ మనం పోరాడాలి. చాలు చాలు, ఇన్ని ఇన్ని జన్మలు, ఇన్ని ఇన్ని సంవత్సరాలు నేను అనుభవించింది నాకు చాలులే. ఇంకా నేను ఇవన్నీ నేను చేసి నేనేం చేయాలి? ఇంకా వీటిలో నేను ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా ఇదే నేను అనుభవించాలా అని మనం మనసు చెప్పే లోపల మనం అలర్ట్ అవ్వాలి. మనం పోరాడాలి దాంతో. అది చెప్తుంది, ఇప్పుడు చలిగా ఉంది ఏం పోతామనో, ఇప్పుడు వర్షం పడుతుంది ఏం పోతాం లేని. ఎందుకని గత జన్మల్లో మనం విపరీతంగా పడుకొని మన ఆ సుఖాన్ని అనుభవించే కదా, ఆ సంస్కారాలు దాంట్లో ఉన్నాయి ఇప్పుడు. మరి సూక్ష్మ శరీరాన్ని ఎలా చూడగలం, ఎలా అనుభవించగలం మనం అంటే, మనం చూడని వినని కళలు మనం అనుభవిస్తున్నాం కదా. మన ఊహల్లో కూడా కళలు లేవు అసలు. కొన్ని భయంకర కళలు మనకు వస్తున్నాయి. మరి ఆ కళలన్నీ ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్ని? మన ఇంతవరకు అటువంటి వాతావరణంలో లేము, అటువంటి పరిస్థితుల్లో మనం లేవు, లేదా అటువంటి వాటిని మనం ఎప్పుడూ మనం వాటి గురించి మనం ఆలోచించలేదు. అయినా ఆ కళ్ళు ఎలా వస్తున్నాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ కళ్ళన్నీ? మనం చూస్తాం ఇప్పుడు. అదే కృష్ణ చైతన్యంలో ఎవరైతే నిమగ్నమైనటువంటి భక్తుడు మాత్రమే వివిధ శరీరాకారమైన భౌతిక సంస్కారాలను నాశనం చేసుకోగలుగుతాడు. కృష్ణ భక్తిలో ఉన్నవాడు మాత్రమే నాశనం చేసుకోగలుగుతాడు వీటిల్ని. అందుకే కృష్ణుడు అంటాడు, దైవిహేషా గుణమై మమ మాయా దురత్యయ. ఈ మాయ నుంచి నువ్వు బయటపడాలి, కానీ నాకు సరెండర్ అయితేనే నువ్వు మాయ నుంచి బయటపడగలవు అని. సూక్ష్మ శరీరం ఉన్నంత వరకు మన స్థూల శరీరంగానే గుర్తిస్తాం. సూక్ష్మ శరీరం ఉన్నంత వరకు అంటే అర్థం ఏంటి? సూక్ష్మ శరీరంలో భౌతికమైనటువంటి కోరికలు 1% ఉన్నా సరే, లేదా 0.0000001% ఉన్నా సరే, నేను స్థూల శరీరంగానే నన్ను నేను గుర్తించుకుంటాను. నేను ఆత్మగా నాకు ఎప్పుడు గుర్తుండదు ఇంకా. నేను ఒక శరీరాన్ని, ఆ శరీరాన్ని నేను మెయింటైన్ చేయాలంటే నేను ఎవరినో ఒకరు నేను అన్యాయం చేయాలి, అక్రమం చేసినా సరే ఆ డబ్బులైనా ఈ శరీరాన్ని నేను మెయింటైన్ చేసుకోవాలా, నా కుటుంబాన్ని నేను మెయింటైన్ చేసుకోవాలనే ఈ ఆలోచనలు ఉండే. ఎన్నో సందర్భాల్లో మనం మర్చిపోతూ ఉంటాం. ఉదాహరణకి గాఢ నిద్రలో మనం మర్చిపోతాము. మనకి మూర్ఛ వచ్చినప్పుడు మనం మర్చిపోతాము. మృత్యు వచ్చినప్పుడు ఖచ్చితంగా మర్చిపోతాము. అలాగే ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు, ఆ జ్వరం వల్ల మనం మనకి అనారోగ్యం తీవ్రమైనప్పుడు కూడా కోమాలోకి వెళ్తాం చూసి ఒకసారి, అప్పుడు కూడా మనం మర్చిపోతాం. వాస్తవానికి మన గర్భంలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే మనం బాల్యంలో ఉన్నప్పుడు కావచ్చు, ఈ కోరికలన్నీ ఉన్నాయి. కానీ యవ్వనం వచ్చినప్పుడు బాగా ఇవి బయటకు వస్తాయి అన్నమాట. యవ్వనంలోకి వచ్చినప్పుడు బాగా బయటకు వస్తాయి ఇవి. అంటే అప్పుడు లేని ఇప్పుడు వచ్చాయి అంటే లేదు, అప్పుడు కూడా ఉన్నాయి, కానీ అప్పుడు కప్పబడి ఉంది అనమాట. అంటే అప్పుడు అవకాశం లేదు నాకు. ఆ కోరికలు ఉన్నా కూడా అవి అనుభవించే అవకాశం నాకు లేదు కాబట్టి మనకి కప్పబడినట్టు, అంటే మనకు లేనట్టుగా ఉన్నాయి. ఇదేంటంటే కొత్తగా ఈ కోరికలు నాకు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది అని మనకు అనిపించవచ్చు. ఏం లేదు, అన్ని గత జన్మల్లో సూక్ష్మ శరీరంలో, గత జన్మలో కాదు, గత జన్మల్లో అనేక వేల కోట్ల జన్మల్లో ఉన్నటువంటి ఆ ఆలోచనలు, ఆ కోరికలు, ఆ వాసనలు, సంస్కారాలు ఏమైనా మీరు పేరు పెట్టుకోండి, అవన్నీ కూడా మన గర్భంలో ఉన్నప్పుడు కూడా మనకు ఉన్నాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా మనకు ఉన్నాయి. అలాగే మన బాల్యంలో కూడా ఉన్నాయి అవన్నీ. కానీ అవన్నీ కూడా అంటే దాన్ని ఏమంటారు, పిండి అవస్థలో ఉన్నాయి అన్నమాట. అవి వికసించలా, ఇంకా సరైన వాతావరణం దొరకలా, సరైన పరిస్థితులు లేవు మనకి. అందువల్ల మనకేంటుంది, అసలు చిన్నప్పుడు ఇట్లా లేదు కదా, ఇప్పుడు నాకు ఎలా వచ్చినాయి? మన పెద్దలు చిన్నప్పుడు ఇట్లా కాదు కదా, నువ్వు ఇప్పుడు ఎక్కడికి వచ్చి నీకు ఈ అలవాట్లన్నీ? అసలు ఎట్లా వస్తాయి నీకు ఈ ఆలోచనలన్నీ అని మళ్ళీ అంటారు కదా. సేమ్ ఇవే. మనసు యవ్వనంలో ఉన్నప్పుడు, లేదా ఇంద్రియాలు, మనసు యవ్వనంలో క్రియాశీలకంగా యాక్టివ్ అయిపోతాయి అనమాట, ఫుల్గా పనిచేస్తాయి అప్పుడు. అందుకనే మనం ఏం చెప్తామని తెలుసా, పిల్లలుగా ఉన్నప్పుడు దయచేసి భక్తులకు తీసుకెళ్ళి చేసేయండి.
భక్తి సంస్కారాలు నేర్పించాలంటే అప్పుడు గత సంస్కారాలు కొంత అణిగి అవి తుడిచివేయబడతాయి అన్నమాట. ఎందుకంటే ఈ బలమైన భక్తి సంస్కారాలు వచ్చి ఆ సంస్కారాలను తుడిచేస్తాయి అవి. ఇప్పుడు యవనంలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ ఈ ఈ బాల్యంలో మనకు నేర్పించిన ఈ సంస్కారాలే యవనంలో అవి రేపు యాక్టివ్ అవుతాయి అన్నమాట. మన సంస్కారం మనం చెరిపేసుకోవచ్చు, మనం గత సంస్కారం మనం చెరిపేసుకోవచ్చు. అందుకే మనం 40 50 60 మనం అప్పుడు భక్తిలోకి వచ్చినప్పుడు చాలా కష్టమైపోద్ది వాటిని మనం కడుక్కోవడం, వాటిని మనం తుడిచివేయడం మనకి. అందుకే మనం గర్భంలో ఉన్నప్పుడే గర్భధార సంస్కారం అంటే ఏంటి? భార్యాభర్త కలిసేటప్పుడే సరైన చర్యంతో కలవాలి, సరైన ఆలోచనలతో కలవాలి, భక్తితో కలవాలి. ఎందుకని? ఇంకొక కృష్ణుడి యొక్క అంశము, ఒక భక్తుడు రావాలి, అతను కొన్ని వేల మందికి ఉపయోగపడాలి. మనం తల్లిదండ్రులుగా తను చేసేటువంటి ఏ అయితే కార్యాలు ఉన్నాయి, అతని వల్ల మనం కూడా వైకుంఠం వెళ్ళాలి. కాబట్టి ఆలోచనలు ఆ విధంగా కలిసినప్పుడు వచ్చే గర్భధారణ సంస్కారంలో ఆ గర్భం దాల్చినప్పుడల్లా కూడా మనం ఆ యొక్క కృష్ణ సంబంధ విషయాల్లోనే ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతున్నాయి, గత సంస్కారాలను తుడిచివేయబడతా ఉన్నాయి. ఆ టైంలో గతంలో అతను రాక్షసుడై ఉండొచ్చు, క్రూరుడై ఉండొచ్చు, అవకాశం ఉంది. లేదా భగవంతుడు ఒక భక్తుడిని పంపించవచ్చు. ఏ జరిగినా సరే అతని యొక్క జీవితం బాగుండబోతుంది. మన జీవితంలోకి రాబోయేటువంటి ఎవరైతే ఆ పిల్లలు ఉన్నారో, ఆ సంతానం ఉందో, వాళ్ళు మంచి ఆలోచనలతో, మంచి అలవాటులతో మనం ఏది చెప్పినా సరే వాళ్ళు విని భగవంతుడి యొక్క అంశాలుగా వాళ్ళు తయారవుతారు వాళ్ళు. ఒకసారి వస్తువు లేకపోయినా సరే ఒక వ్యక్తి కలలో అనుభవించగలడు. అలాగే ఇంద్రియార్థాలతో కలవనంత మాత్రాన అతనికి మోక్షం వచ్చినట్లు కాదు. ఒకసారి మనమే కారు కొనలా మనం ఇంకా, అయినా మనం కారులో అనుభవిస్తున్నట్టుగా మనం ఊహించుకోవచ్చు వస్తువులు లేకపోయినా కూడా. చాలా మందికి అవకాశం లేక వాళ్ళు గుడిసెలో పుట్టుండొచ్చు, లేదా ఆర్థికంగా బాగా వెనకబడిన దాంట్లో పుట్టుండొచ్చు. వెనకబడిన దాంట్లో పుట్టినంత మాత్రాన, ఆర్థికంగా వెనకబడిన పుట్టినంత మాత్రాన వాళ్ళకి కోరికలు లేవని మనం చెప్పలేం. అంటే మనం అనుకుంటాం, మొత్తానికి వైరాగ్యంలో జీవిస్తున్నాడబ్బా, మొత్తానికి మోక్షాన్ని పొందుతాడేమో అని అనుకోవడానికి లేదు అక్కడ. వస్తువు లేకపోయినా కూడా అది ఎలా అనుభవించాలని లోపల అది గాఢంగా అతను పెట్టుకోవచ్చు. నెక్స్ట్ జన్మలో అతనికి అది అనుభవించడానికి కావాల్సిన అవకాశము లేదా పరిస్థితులు వస్తాయేమో. అంటే అంటే ఇంద్రియార్థాలు లేనంత మాత్రాన అతను మోక్షానికి వెళ్తాడు కాదు. ఇంద్రియాలు ఉండొచ్చు, ఇంద్రియార్థాలు లేకపోవచ్చు, కానీ లోపల అతను దాని గురించి ఎంతైనా ఊహించుకోవచ్చు. సో మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, సూక్ష్మ శరీరంలో మనం ఏదైతే నిక్షిప్తం చేసుకుంటామో, ఓకేనా, ఆ నిక్షిప్తమైనటువంటి సూక్ష్మ శరీరము మన యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంటే బయట అనుభవించడమే కాదు, లోపల కూడా వాటి గురించి మనకి ఆలోచనలు తగ్గించుకోవాలి. ఎట్లా తగ్గించుకోగలుగుతాం అంటే, మనం మనం బలవంతం చేస్తే తగ్గించుకోలేము మనం. మనము కృష్ణుడి కార్యం నిమగ్నం అయితేనే, కృష్ణుడి సంబంధమైన కార్యక్రమం నిమగ్నం అయితేనే, అంటే సూక్ష్మ శరీరం నింపాలి ఇప్పుడు. ఈ కోరికలు బయటికి వెళ్ళి కృష్ణ సంబంధమైన కోరికలు రావాలి మనలోకి అని భక్తుల సాంగత్యంలోకి వస్తేనే మనకు అది అర్థమవుతుంది. ఊరికే నేను ఆ ఇది మంచిది కాదని చెప్పాను కదా, కృష్ణుడు దీన్ని దూరం పెట్టేయమంటే నేను నేను మంచి వాళ్ళే, అంటే మంచి సంస్కారాలు వస్తాను అనుకోవద్దండి. అంటే ఇవి వద్దు 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 అని చెప్పేసి దానికి దూరం అయిపోయేసి నేను కామ్గా నా పాటికి నేను ఉంటాను అంటే అలా అవ్వదు అది. ఒక పక్క దాని భౌతికమైన వాటిని వద్దు అంటూనే భక్తి సంబంధించిన విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి మనం. అది మెయిన్ పాయింట్ ఇక్కడ.
చాలా మంది అనుకుంటారంటే మేము భక్తుల సాంగత్యం మాకెందుకండి, అయ్యేదో మా ఇంట్లోనే మేము చేసుకుంటాము, అదే మా ఇంట్లో కూడా కృష్ణుడు ఉన్నాడు, మా ఇంట్లో కూడా ఆ, భగవద్గీత భాగవతం ఉంది, మా ఇంట్లో కూడా మా ఇంట్లో పండుగ వచ్చినప్పుడు మేము కూడా సేవ చేసుకుంటాము, మా ఇంట్లో మేము కూడా అన్ని 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 పండుగలు అన్ని ఫలహారాలు మేము కూడా చేస్తాము. ఎప్పుడైతే మనం మా ఇంట్లోనే మేము చేసుకుంటాం, మేము అక్కడే ఉంటాం, మేము చేసుకుంటాం అంటే అర్థం ఏంటంటే అహంకారం యొక్క ఆధీనంలో మన పని మనం చేసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే భక్తుల సాంగత్యంలో నాకు కావాల్సిన విధంగా నాకు జరగట్లే అక్కడ, నేను కోరుకున్నట్టు జరగట్లే, నా ఆధీనంలో నేను చెప్పినట్టుగా వాళ్ళు మాట వినడం లేదు. కాబట్టి నేను ప్రస్తుతానికి భక్తి అని ఒక చిన్న ముసుగేసుకున్నాను. ముసుగేసుకొని నాకు నచ్చిన పనులు నేను చేసుకెళ్తున్నాను. నాకు నచ్చిన పనులు నేను చేయాలి అని అంటే మళ్ళీ మన మన ఇంద్రియ తృప్తి చేసుకుంటున్నాం అంటే సూక్ష్మ లెవెల్లో ఇంద్రియ తృప్తి చేసుకుంటున్నాం. స్థూల శరీరం వదిలేసాం, స్థూల శరీరం చాలా వదిలేసుకున్నాం మనం. కానీ సూక్ష్మ శరీరంలో దాని యొక్క వాసనలు మనం కొనసాగుతూనే ఉన్నాయి లోపల మనకి. అందుకని ఇంద్రియార్థాలు కలనంత మాత్రాన మనం మోక్షం పోయినట్టు కాదు. భక్తుల సాంగత్యంలోకి వస్తేనే మనకు తెలుస్తుంది నాకు నిజంగా ఎంత ఓపిక ఉంది, ఎంత సహనం ఉంది, వీళ్ళు అనే మాటలు లేదా వీళ్ళు మన పడేటువంటి విషయాలన్నిటినీ తట్టుకొని నిలబడి అయినా కూడా నా మనసు కృష్ణ మీదకే పోగలగాలి. నా మనసు వీళ్ళెవ్వరి మీద పోకూడదు. జనరల్గా మన మనసు ఎవరైనా ఒకరు మాట అన్నారంటే దాని గురించి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ నేను దాన్ని దాటి నేను కృష్ణుడి మీదకి పోగలగాలి. వీళ్ళందరూ మనల్ని ఎంత ఇదిగా మనం చూస్తున్నా సరే వీళ్ళు కృష్ణుడి యొక్క అంశాలుగా నేను చూడగలగాలి. వీళ్ళు కృష్ణుడి అంశాలే, కానీ పాపం కొన్ని గత జన్మపు వాసన వల్ల కొంచెం పాపం వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళ మీద దయగలిగింది అంటే అనుకోండి, అంటే దయగలిగే స్థితి మనకు వచ్చింది అనుకోండి, అంటే మనం విషయాన్ని కరెక్ట్గా చూస్తున్నాం అనమాట అప్పుడు. అంటే వీళ్ళకి అందరు కృష్ణుడి అంశాలే కానీ కొంత పిచ్చి పట్టింది, ఆ పిచ్చిలో వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, దానికి నేనెందుకు బాధపడాలి, నేనెందుకు దానికి నేను ప్రభావితం అవ్వాలి, ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఇలాంటి స్థితిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళ గురించి నేను ఇంకా ప్రార్థన చేయాలి, వీలైతే నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి, వీలైతే వాళ్ళని నేను, వాళ్ళు ఒకవేళ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నా ఒకరి మీద ఒకరు ఉన్నా సరే నేను వాళ్ళని కలపాలి వాళ్ళని నేను అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. కానీ మన మనస్తత్వం ఎట్లా అంటే ఓకేనా, దాంట్లో మన రసాన్ని ఆస్వాదిస్తున్నాం మనం, రసాన్ని మనం ఆస్వాదిస్తూ మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పుకుంటున్నాం మనం వెళ్ళి, అంటే మనం అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం మనం అప్పుడు, మనం అంతకంటే బ్రహ్మరాక్షి మనం పట్టుకోఉందని అర్థం అప్పుడు మనకి. వాళ్ళు ఇంకా దెయ్యాలు పట్టుకోండి, మళ్ళీ బ్రహ్మరాక్షులు పట్టుకోండి అప్పుడు. అంటే ఒక పక్క మనకి తెలిసి కూడా మళ్ళీ వాటిని మళ్ళీ మనం ప్రోత్సహిస్తున్నామంటే, వాటిని మళ్ళీ ఇతరులకి మనకు చేరవేసే క్రమంలో మన ఆనందాన్ని ఆస్వాదిస్తున్నామంటే, అంటే ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నట్టు, ఇంకా మనం ఏం చేయాలి, చూసి ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది అట్లా కాదు, వాళ్ళ గురించి ఇలా చెప్పొద్దు, అది మంచిది కాదు, లేదా ప్రభు వాళ్ళ గురించి ఇట్లా కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా ఉంటే మనం ఎప్పుడు చేరుకోగలుగుతాం భక్తిలో, వీటన్ని మనం పట్టించుకుంటే మనం పరిస్థితి ఏంటి, మనం సర్ది చెప్పాలి కదా. కానీ మనం శ్రద్ధ చెప్పకపోగా ఆ రసాన్ని ఆస్వాదించాలని మనం ప్రయత్నిస్తున్నాం మనం, ఇతరులకు మళ్ళీ చేరవేస్తూ అదే విషయాన్ని గంటలు 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 చర్చించుకుంటూ, అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము ఏం చేస్తున్నాము ఇప్పటి వరకు అని. అంటే మనం మళ్ళీ ఇంకో సూక్ష్మ శరీరంలో గత అనుభవాలని అట్లాగే ఇంకా తీవ్రతరం చేసుకున్నాం. అప్పుడు మనం ఎక్కడి నుంచి బయటపడే అవకాశం ఎక్కడుంది, మనకి ఇక్కడ నుంచి బయటపడే అవకాశం అసలు లేనే లేదు కదా, స్కోపే లేదు అసలు. అందుకే చైతన్య మహాప్రభు ఉంది, నామం చేసుకోండి ఇతరులను విమర్శించొద్దు అని, ఇలా చేయగలిగితే వాళ్ళు గోలోకం వెళ్తారని. అప్పుడు మనం ఏం మారాము,
లేదా మనం గత సంస్కారాలని మనం ఏం వదులుచుకున్నాం ఇప్పటి వరకు? ఏం లేదు. కానీ బయటికి మాత్రం అంటాం మేము కూడా భక్తులమే అండి అని. ఈ ఈ భావంలో మనం చేసే వందల మాలలు, మనం 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 చదివే భగవద్గీతలు భాగవతాలు, మనం వినే గంటల గంటలు మనం వినే భాగవతాల వల్ల ప్రయోజనం ఏంటి? నిజంగా మనం మాల చేస్తున్నట్లయితే విత్ పూర్తి ఆ, భగవంతుడు అనే భావంలో మనం చేస్తే, భక్తి భావంలో మనం చేస్తే, ఇలాంటి వాతావరణంలో ఉన్న విషయాలని మనకి అనిపిస్తే మనకి అసహ్యం వేస్తుంది మనకి. వాటిని మళ్ళీ ఇంకొకరు చెప్పాలని మనకి ఏమాత్రం రుచించదు మనకి. ఎంత సీరియస్గా ఉంటాను నాకు ఇంకా ఆ మాటలు చెప్పొద్దు అంటాం మనం. ఎందుకంటే నాకు వ్యక్తి పుట్టినాయి అన్ని. ఆల్రెడీ నేను విని వినే వచ్చాను ఆ బయట ప్రపంచం నుంచి దీంట్లోకి. ఈడ కూడా అవే మాటలు అంటే నాకు లోపలగా నేను నిజంగా పవిత్రం అయి ఉంటే లోపల ఎంతో కొంత నా మీద భగవద్గీత భాగవతం యొక్క నిజంగా దాంట్లో ఉన్న సారాంశం, దాంట్లో ఉన్న భావం నాకు అని అర్థమై ఉంటే నేను వీటిల్లో ఏమాత్రం నాకు ఇవి రుచించవు. మన దాంట్లో రుచిని ఆస్వాదిస్తూ మళ్ళీ దాంట్లో కొంతమందిని మనం జడ్జ్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము అంటే మనం ఒక్క మెట్టు పక్కన పెట్టండి, ఎక్కడం పక్కన పెట్టండి, ఇంకా దిగజారిపోయాం మనం. దానికంటే మనం ఏడు ఉండడం కంటే మనం బయట ఉండడమే మేలు. ఎందుకంటే ఇక్కడ ఉంటే మళ్ళీ మన అపరాధాలు మళ్ళీ చేసి పెట్టుకుంటాం మళ్ళీ మనం. ఇంకా అపరాధాలకు మనం ఇంకా దానికి ఇంకా విరుగుడు అనేది ఇంకా ఆల్మోస్ట్ ఇంక మనకు కలాది. దాని నుంచి మనం బయటపడ్డాం అనేది. కాబట్టి సూక్ష్మ శరీరం ద్వారా జీవుడు అనేక శరీరాలు స్వీకరిస్తూ వదులుకుంటూ సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఈ సూక్ష్మ శరీరం అంటే ఏంటో చెప్తాను చూడండి. సూక్ష్మ శరీరం అంటే 5 ప్రాణవాయువులు, 3 గుణాలు, మరియు వీటి వలన కలిగే 16 పరివర్తనలు అంటే 10 ఇంద్రియాలు, 5 ఇంద్రియార్థాలు ప్లస్ మనసు, ఇవన్నీ కలిగిన ఒక రూపం ఉంది అనమాట. చైతన్యం కలిగిన ఒక రూపం ఉంది. అదే సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం ద్వారా జీవుడు అనేక శరీరాలు స్వీకరిస్తూ వదులుకుంటూ సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. ఒక గొంగలి పురుగు ఎలాగైతే ఒక ఒక ఆకు నుంచి ఇంకొక ఆకుకి, అంటే ఈ ఆకును వదలాలంటే ఇంకో ఆకును పోయి పట్టుకోవాలి అది. ఇంకో ఆకులో పట్టుకోవడానికి దానికి సపోర్ట్ వచ్చినప్పుడే ఈ ఆకును వదిలి ఇంకో ఆకులోకి వెళ్తుంది. మనం గమనించుంటాం ఇదంతా. అలాగే ఈ సూక్ష్మ శరీరము ఎస్పెషల్గా కర్మలు చేయడానికి ఇంకో శరీరం దొరికిన దొరికిన వెంటనే, దాని రెడీ అయిన వెంటనే నెక్స్ట్ శరీరం వదిలేస్తుంది, ఈ ఈ పక్క శరీరం వదిలేస్తుంది. అంటే అర్థం ఏంటి అని అంటే, ఒక విధంగా మనం ఇప్పుడు మరణావస్థలో ఉన్నాం అనుకోండి. మరణావస్థలో కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. ఏది మన బెడ్ మీద. అంటే ఆడ నా నా నెక్స్ట్ జన్మకు రాబోయే శరీరం నాకు ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. అప్పుడే మన ఈ శరీరం వదులుతాం అనమాట నెక్స్ట్ కర్మను రెడీ అనుభవించడానికి. గొంగళి పురుగు అయితే ఒక ఆకు దొరికిన తర్వాత ఈ ఆకు వదులుతుందో, ఇంకో శరీరం రెడీ అయిందని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే ఈ శరీరం మనం వదులుతాం అనమాట. కాబట్టి మరు జన్మలకు మనసులో అంశాలే కారణం. మనసులో ఏవైతే ఉన్నాయో అవే కారణమైన నెక్స్ట్ జన్మలకి. అనేక అంశాలు, మనసులో అనేక అంశాలు ఇవే మరు జన్మలకు కూడా కారణమైనవి. కాబట్టి మనసు ఇంద్రియ తృప్తిపరచుకోవడానికి ఆలోచిస్తున్నంత వరకు అజ్ఞానానికి లోబడి భౌతిక కార్యాలు చేస్తూనే ఉంటూ సంసార కర్మల్లో బంధింపబడతారు. ఇంద్రియ తృప్తి పరచుకోవడానికి ఆలోచన ఉన్నంత వరకు అజ్ఞానానికి లోబడి, అంటే మన ఆత్మకర్మ శరీరం అనేటువంటి ఈ భావంలో ఉన్నంత వరకు భౌతిక కార్యాలు చేస్తూనే ఉంటాము. అండ్ భౌతిక కార్యాలు చేస్తున్నంత వరకు సంసార కర్మల్లో బంధించబడుతూనే ఉంటాం మనం. ఇదే కంటిన్యూ కొనసాగుతూనే ఉంటుంది. ఎన్ని జన్మలో మనం చెప్పలేము. కావున భగవంతుడి భక్తితోనే అజ్ఞానం ప్రతిఘటించగలము. ఈ అజ్ఞానం నుంచి బయటపడాలంటే భగవంతుడి భక్తి కావాలి, భక్తుల యొక్క సాంగత్యం కావాలి, భక్తుల యొక్క ఆశీర్వాదం కావాలి.
ఎందుకంటే భగవంతుడే సృష్టికి, స్థితికి, లయకి అన్నిటికీ కారణం ఆయనే కాబట్టి. సో మొత్తానికి కారణం భగవంతుడే కాబట్టి వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్ లో కాబట్టి ఆయన దగ్గరే మనం కర్మ నుంచి బయటపడడానికి కావాల్సిన పరిష్కారం, ఆ శక్తి, ఆ దయ, కరుణ అన్ని ఆయన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆయన్ని మనం సరెండర్ అవ్వాలి. ఆయన ప్రతినిధికి మనం సరెండర్ కావాలి. ఇప్పుడు ప్రాచీన పరిషత్ అన్ని వినిన తర్వాత రాజ్యం త్యజించడానికి సిద్ధమయ్యాడు. కాబట్టి ప్రాచీన పరిషత్తుకు జ్ఞానోదయం అయిన తర్వాత నారదుల వారి సిద్ధిలో నారదుల వారు సిద్ధిలోకానికి వెళ్ళిపోయాడు. చెప్పేశాడు, నారద వారు చెప్పేశాడు. ఫైనల్ గా ఆయన అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్పేశాడు. ఏ విధంగా ఈ కర్మలు ట్రాన్స్ఫర్ అవుతాయి అనే దానికి ఆయన చెప్పి, ఎందుకంటే ఆయన క్వశ్చన్ ఏంటి, నేను ఈ శరీరంతో నేను ఈ తప్పులను చేశాను కదా, ఈ శరీరం ఇక్కడ నాశనం అయిపోద్ది కదా, మళ్ళీ ఈ నేను ఏ విధంగా వేరే దగ్గర పోయినప్పుడు ఈ కర్మను ఎందుకు అనుభవిస్తాను, ఈ శరీరం ఇంద్రియాలన్నీ ఏడుతో పోయినప్పుడు అని తన యొక్క భావన. అంటే ఫైనల్ గా లాస్ట్ గా తనకి ఏదైతే ఉన్న డౌట్ కూడా క్లారిఫై చేసుకున్నాడు. ఇప్పుడు తనకు అర్థమైపోయింది అని మనకు కూడా అర్థమైపోయింది ఎలా ఎన్ని ట్రాన్స్ఫర్ అవుతాయని. అప్పుడు అర్థమైంది, ఒక సూక్ష్మ శరీరంలో నాకు ఇన్ని కోరికలు ఇవి అనుభవించాలనేటువంటి లోపల ఆ ఆ బలమైనటువంటి ఈ సంస్కారాలు ఇవి ఉన్నంత వరకు నేను ఉండిపోవాల్సిందే అనమాట. ఇప్పటికే నా టైం చాలా వేస్ట్ అయిపోయింది. ఇవన్నీ గురించి చెప్పిన తర్వాత నారద వారు ఇంకా వేరే లోకానికి వెళ్ళిపోయాడు, ఇంకా సిద్ధలోకానికి వెళ్ళిపోయాడు, ఇంకా సిద్ధలోకానికి. ఆ తర్వాత తన కుమారులు రాక మునపే తన కుమారులు రాక మునపే మంత్రులకు చెప్పి వెళ్ళిపోయాడు. చూడండి, ఇంతకుముందు ఏం చెప్పాడు, పిలవండి వాళ్ళని, నేను వాళ్ళకి చెప్పేసి నేను వెళ్ళిపోవాలి అన్నాడు. ఇప్పుడేమన్నాడు, ఇప్పుడు ఏ స్థితికి వెళ్ళిపోయాడు, వాళ్ళు రాకముందే నేను వెళ్ళిపోయాడు. ఇప్పుడు నిజమైన స్థితికి వచ్చాడు. అంటే ఈ వాతావరణంలో అతనికి ఊపిరి ఆడట్లేదు అన్నమాట. ఎప్పుడైతే మనకు తెలుస్తుందో నేను కృష్ణుడి యొక్క అంశాన్ని, నేను అనవసరంగా దీంట్లో నేను ట్రాప్ చేయబడ్డాను, ఈ పిచ్చిలో నేను ఎన్నెన్నో కార్యక్రమాలు నాకు నేను చేయకూడని పనులు కూడా ఎన్నో చేసేసాను, నేను నిజంగా శిక్షకు అర్హుడినే, ఈ కర్మలకి నేను అర్హుడు, ఈ ఈ దండాలకి నేను అర్హుడినే అని మనకు అర్థమైన తర్వాత ఎట్లా బయటపడాలి నాయనా అని చెప్పేసి వినమ్రంగా మనం వెళ్తాం అనమాట. గురువు దగ్గరికి వెళ్తాం, లేదా భగవంతుడి దగ్గరికి వెళ్ళి దీని నుంచి బయటపడడానికి ఏమేం చేయాలో అన్ని సీరియస్గా అప్పుడు తీసుకుంటాం అనమాట. అందుకనే వాళ్ళు వచ్చేదాకా కూడా వెయిట్ చేయాలి, ఎందుకంటే వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు, ఎందుకు నాకు వచ్చిన గొడవ ఇవన్నీ ఎవడో భగవంతుడు చూసుకుంటాడు. ఈ రాజ్యం ఏంటో, ఈ వాళ్ళ మనుషులకి ఏం కావాలని భగవంతుడు చూసుకుంటే ముందు నేను బయటపడాలి కదా. ఎందుకంటే నేను ఎన్ని యజ్ఞాలు, నేను ఎన్ని జంతువులు నేను బలిచ్చాను, వాటి యొక్క కర్మలని ఇప్పుడు నేను అనుభవించాలి కదా నేను ఇప్పుడు. కాబట్టి బంధ విముక్తుడై భగవంతుడి భక్తుల సేవలో తరించి భగవద్ధామాన్ని చేరుకున్నాడు. ఫైనల్ గా ప్రాచీన పరిషత్ భగవద్ధామం చేరుకునేశాడు. అండ్ ఎవరైతే దీన్ని, ఈ యొక్క స్టోరీని ఆల్మోస్ట్ 25 అధ్యాయం నుంచి మనం ఈరోజు 29 అధ్యాయంలోకి వచ్చాం, ఇవన్నీ విన్నారో, ఎంతో కొంత సమయం ఇచ్చారో, కానీ వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఫలితం ఇస్తున్నాడు భగవంతుడు భాగవతం ద్వారా. వాళ్ళ బంధాల నుండి మోక్షం అవుతారు ఎప్పుడు పాటిస్తే ఇవన్నీ. ఈ భావంలో మనం తలుచుకుంటూ, ఈ భావంలో మనం నెక్స్ట్ రాబోయేటువంటి రోజులైనా అలా గడిపితే హృదయం పవిత్రం చేస్తుంది, భగవద్ధామానికి వెళ్తారు, శరీర ఉనికి నుండి వాళ్ళు విడుదలవుతారు అని వాళ్ళ సందేహాలను నివృత్తి చేస్తుంది. అంటే జనరల్గా మనకు ఉన్నాయి కదా, ఎవరు నమ్ముతారు ఇవన్నీ, ఇంకో జన్మ ఉందని, అవన్నీ ఈ లాజిక్ నాకేం అర్థం కావట్లేదు, ఇవన్నీ ఎట్లా అసలు ఈ జన్మలో మనం చేసేటువంటి నెక్స్ట్ జన్మకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి, అసలు మన ఆత్మలం అయితే మన శుద్ధంగా ఉండాల్సిన వాళ్ళు ఈ స్థాయికి మనం ఎట్లా దిగజారేమో, ఇంకోటిని ద్వేషించే అంత స్థితికి ఎలా వెళ్ళాం మనం, ఇలా ఏవైతే మనకి కోర్గా మనకి అర్థం అవ్వాల్సిన ఎన్నో విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతాయి అన్నమాట. అందుకనే ఇవాళ మనకి మనం ఉండేటువంటి స్థితిలో ఎంత అవకాశం ఉంటే అంత మనం
భక్తుల సాంగత్యంలో మనం పాల్గొని సేవల్లో భాగవతం వింటూ ఏది అవకాశం ఉంటే, ఎంతవరకు అవకాశం ఉంటే కీర్తనలు వింటూ ఒక పక్క ఏదైతే ఏది అవకాశం ఉంటే దాన్ని మనం జారవిడ్చుకోకూడదు. ఆ అవకాశాలని వాటి మనం జారవిడ్చుకోకూడదు. పూర్తి స్థాయిలో మనం మనకి ఈ ఈ విషయాలు మనం ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకొని మనం ఎంతవరకు మన యొక్క ఆ, జీవితంలో మనకి అవకాశాలు వస్తాయో అన్ని సద్వినియోగం మనం ప్రయత్నించాలి. అంటే 16 మాలు అయిపోయినాయి ఇంకా చాలులే, ఇంక ఈ రోజు మనం చాలా చేసేసినట్టు, రోజు ఒక మా శ్లోకం 2 శ్లోకాలు అనుకున్నావు చేసాం. ఎస్, ఓకే, డ్యూటీ పరంగా దట్ ఈస్ చాలా చాలా మేలు అది. ఎందుకంటే అట్లీస్ట్ మనం అవగాహనలోకి వచ్చి పరిస్థితులను బట్టి కొంత మనం ఇంకా చాలా పనులు చేసుకోవాలి కదా అని. ఓ, కరెక్టే. కానీ ఆ పనుల్లో కూడా మనం ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు కూడా మనం ప్రయత్నించాలి. ఎంతవరకు ఛాన్స్ ఉంటే అంతవరకు. అంటే చాలులే ఇంకా అనే మాట మన మనసులో రాకూడదు మనకి. ఓకే. అంటే ఇక్కడ కట్ అయిపోయినట్టు అంటే ఆ, భక్తి అంటే 9 లోపల చేసేది, ఆ తర్వాత మన ఇష్టం ఏ పని అంటే ఆ పని చేసుకుందాము అంటే అలాంటి ఒక స్వభావం కాకుండా దాన్ని కొనసాగింపు చేసుకుంటూనే ఉండాలి ఎంతవరకు మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిగతా అంతా టైం వేస్ట్లే మిగతావన్నీ. ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు మనం దాన్ని మన తెలివిగా సమయాన్ని, తెలివిగా పరిస్థితుల్ని, తెలివిగా స్థితిగతులన్నీ మనం ఆ, వాటిని గమనించుకుంటూ కృష్ణుడి గురించి ఆలోచించడానికి, కృష్ణుడి గురించి తలుచుకోవడానికి మనం ప్రయత్నించాలి. సో ఆ విధంగా సూక్ష్మ శరీరం, స్థూల శరీరం సరిపోయినా కూడా, అది క్షీణించినా కూడా, ధ్వంసమైనా కూడా, లేదా నాశనమైనా కూడా సూక్ష్మ శరీరంలో ఉన్న మనసు ఒక ప్రముఖ భాగాన్ని పోషిస్తూ ఉంది. అన్ని దాంట్లో ఉన్నాయి మనవి. అంటే గత జన్మల్లో చేయవలసినవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి, చేసినవన్నీ దాంట్లో ఉన్నాయి. అండ్ ఫైనల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, అది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఫైనల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు అనమాట. అంటే మనకు ఒకసారి కల్లో బంగారు కొండ కనబడుతుంది అనుకోండి. బంగారు కొండ జనరల్గా మనం ఎప్పుడు చూడాల, బంగారు అంటే కొండే బంగారుతో చేయబడింది, కానీ మన కల్లో కనబడింది. అంటే ఇలాంటి ఒక కొండ ఒకటి లేనప్పుడు ఈ సృష్టిలోనే లేదు ఇలాంటి కొండ అనేది. మరి అలాంటి కళ నాకు ఎందుకు వచ్చింది ఇంకేనా అని మనకి ఈ ఈ సందర్భంలో మనకు ఒక గుర్తు రావచ్చు. యాక్చువల్గా ఈ ఎగ్జాంపుల్ భాగవతంలోనే ఉంది, ఈ సిరీస్లోనే ఉంది. అంటే ఈ ఈరోజు చెప్పుకున్న దాంట్లో మన భాగవతంలోకి వెళ్ళి మనం చదివానుకోండి, ఆ, ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ప్రభుపాద్ గారు. అంటే ఏమంటారు అంటే అది అలాంటి ఒక రూపం. అంటే కొండ బంగారు వర్ణంలో బంగారుగా ఉంది మొత్తం కొండ అంతా. అలా ఎందుకు వస్తుందంటే మనం ఎన్నో జన్మల్లో బంగారు చూస్తూ 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 కొన్ని ఇమేజెస్ మన ఏర్పడతాయంట. అలాగే కొండలు చూసేటువంటి ఆ ఇమేజెస్ కూడా ఉన్నాయి. ఒక్కోసారి ఏం చేస్తాయంటే ఈ రెండు కలిసిపోతాయంట. ఈ బంగారు, ఈ కొండ, ఈ రెండు కలయిక వల్ల ఓకే, మనం ఆ బంగారు కొండ మనకు కనబడుతుందంట. మనకి బంగారు కొండ కనబడుతుందంట. ఓకే. సో మనం కానీ చూస్తే కనుక గతంలో అనుభవించకుండా ఆ సంస్కారాలు మనసులోకి ఎలా వస్తాయి? అనుభవించలేదు, కానీ మన మనసులోకి ఆ సంస్కారాలు ఎలా వస్తాయి అన్నప్పుడు మన మనసులో సంస్కారాలను బట్టి వివిధ శరీరాలు స్వీకరిస్తాము. వివిధ కాల పరిస్థితుల్లో జీవితాల్లో మనం చూసిన వినిన అనుభవించిన చిత్రాలు ఒక్కటిగా కలిసి మన కల్లో దర్శనమిస్తాయి మనకి. వివిధ పరిస్థితుల్లో, వివిధ కాలమాన పరిస్థితుల్లో, వివిధ జీవితాల్లో మనం చూసిన, మనం వినిన అనేక చిత్రాలు ఒక్కటిగా కలిసి మన కల్లో దర్శనమిస్తాయి మనకి. కాబట్టి మనసు అనేది అనేక ఆలోచనలు, అనుభవాలు, కోరికల గని. అది ఒక క్రమం ప్రకారంగా మరి వివిధ కలయికల్లో
మనము ఇది వరకు ఎప్పుడు చూడని విన్న చిత్రాలు మనకు కనిపిస్తాయి. అంటే సూపర్ ఇంపోజ్ అవుతున్నాయి అన్నమాట. ఎప్పుడో నేను చూసిన కొన్ని విషయాలు, ఇంకెప్పుడో నేను అనుభవించిన కొన్ని సందర్భాలు ఈ రెండు కలిసిపోతాయి మనకి. కలిసిపోయి మనకి కొత్త రూపంలో మన కళ్ళలో మనకి దర్శనమిస్తుంటాయి అన్నమాట. అంటే అంటే హోల్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ మనసులో ఉన్నాయి. ఆ మనసు సూక్ష్మ శరీరంలో ఉంది. ఆ సూక్ష్మ శరీరం డిసైడ్ చేయబోతుంది. మన శరీరాలు, మన మన కర్మలు అన్నీ ఇది డిసైడ్ చేయబోతుంది. కాబట్టి ఈ సూక్ష్మ శరీరాన్ని మనం నాశనం చేయాలి. నాశనం చేయాలంటే కృష్ణ భక్తి రసభావనలో మనం ఎంత ఇన్వాల్వ్ అయితే, ఎంత నిమగ్నం అయితే అంత మనం గత సంస్కారాలను మనం నాశనం చేసి భౌతిక సంస్కారాలు నాశనం అయ్యి ఓన్లీ కృష్ణుడికి సంబంధించిన ఆలోచనలు, కృష్ణుడి లీలలు ఇవే మనకి తారసపడి మన కల్లో కూడా అవే వస్తూ ఉంటే నిరంతరంగా, అంటే మన గత సూక్ష్మ శరీరంలో ఉన్న గత భావాలు మనం నాశనం చేసుకొని ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న కృష్ణుడి గురించి సంబంధించిన విషయాలు మనం బాగా ఆ విషయాలు మనం నిక్షిప్తం చేసుకుంటే ఇప్పుడు మనసులోకి ఎక్కడ పోవాలి, ఇప్పుడు దీని ప్రకారం మనం ఎక్కడికి పోవాలా, మనసులో ఎవరి గురించి ఉంది, కృష్ణుడి గురించి. అప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉంటాడు, గోలోకంలో ఉంటాడు. కాబట్టి మనం గోలోకంకి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ శరీరం తయారై ఉంటుంది మనకి. అట్లా అన్నమాట ఇదంతా. సో ఆ విధంగా మనకి ప్రాచీన పరిషత్ అడిగినటువంటి ప్రశ్నకి మనకి నారద వారు ఇచ్చిన సమాధానం మనకి దాదాపుగా మనకి పూర్తి స్థాయిలో అవగాహన వచ్చి ఉంటుంది. అయినా కూడా మన బద్ధజీవులం కాబట్టి ఇంకా మనకి అనేక సందేహాలు ఉండుండొచ్చు. కానీ అవన్నీ కూడా రాబోయేటువంటి అనేక స్కందాల్లో, అధ్యాయాల్లో అవి కూడా అడ్రస్ చేయబడతాయి. వివిధ ఘటనల ద్వారా, మరి వివిధ లీలల్లో భాగంగా మనకి అవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో రేపు మనం 30 అధ్యాయాలకి రేపు ప్రవేశిస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, हिताय गौर प्रेमानंदे हरि।